या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादाज्जगद्दृष्टम् मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. వృషభ రాశి వారికి మార్చి నెల 2026 నెల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. వక్రం ఉన్నప్పటికీ కూడా ద్వితీయ స్థాన ఫలితాన్ని మనం చెప్పుకుంటున్నాము. అది గురువుకి ఒక గురువు వక్రించినా కూడా అదే స్థాన ఫలితాలు ఇస్తారు, కొద్దిగా తగ్గినప్పటికీ అని చెప్పేసి ఇది మన జ్యోతిష్యాన్ని అందించినటువంటి వారి మధ్యనే కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి గురువుని ద్వితీయ స్థానంలో ఉండటం ద్వారా వారికి ధనానికి లోటు ఉండదు, మాట బాగుంటుంది. అలాగే కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నట్టయితే కొంచెం తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి అంతా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా గురువు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఇక చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. నెలంతా కూడా అక్కడ జరుగుతుంది. ఇక్కడ 4వ స్థానంలో ఉండటం వల్ల తల్లిగారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, లేదా ఇతర విషయాల్లో కానివ్వండి, తల్లిగారి విషయంలో, అలాగే విద్య విషయంలో కానివ్వండి, భూమి, గృహము, వాహనము, అలాగే మన స్వభావం ఇత్యాది విషయాలన్నింటిలోనూ కూడా ఆయన ఆటంకాలు ఏర్పరుస్తూనే ఉంటారు. ఇక్కడ చతుర్థ స్థానంలో భూమి, గృహానికి సంబంధించి ఉన్నది కాబట్టి అన్నిటిలోనూ కల్పించినప్పటికీ కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ముఖ్యంగా అనుకూలమైన కాలం కాదు. అలాగే మన ఇంట్లో ఏదైనా రిపేర్లు ఇవి చేయించుకోవలసి ఉన్నా కూడా ఈ నెలలో మనకి ఆయన సహకరించజాలడు. ఎవరు? కేతు వల్ల మనం ఆ పనులు మొదలు పెడితే కూడా ఏదో ఆటంకం కలిగిస్తూ ఉంటారు. ఈ విధంగా ఉంటుంది వృషభ రాశి వారికి కేతుగా సంచారం. ఇకపోయినట్టయితే దశమ స్థానంలో రాహుగ్రహం పూర్తిగాను, అలాగే కుజుడు పూర్తిగాను, బుధుడు పూర్తిగాను, మొత్తం 3 గ్రహాలు దశమ స్థానంలో ఉన్నాయి. అయితే రాహు దశమ స్థానంలో ఉండగా వ్యాపారంలో నష్టాలు అవి జరుగుతూ ఉంటాయి. ముందుకు వెళ్ళడం కష్టము. కానీ సడన్గా ఎందుకునో హైక్ అవుతుంది, పైకి వెళ్తుంది వ్యాపారం ఒక కొద్ది రోజులు. మళ్ళీ దానంతట అదే అకారణంగా పెరుగుతుంది, అకారణంగా పడిపోతుంది. కారణం ఏంటి అనేటటువంటి విశ్లేషణ కూడా దొరకనటువంటి పరిస్థితి అంతా కనబడుతూ ఉంటుంది రాహుగ్రహం వల్ల. అలాగే బుధుడు వ్యాపార కారకుడైనటువంటి వాడు ఇక్కడ దశమ స్థానంలో ఉండటం వల్ల వ్యాపారం దినదినాభివృద్ధి చెందడానికి ఈయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన కిందకు నొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రాహు, బుధుడు మిమ్మల్ని పైకి తీసుకెళ్ళడం కోసం ఈయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే కుజుడు దశమ స్థానంలో అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. ఈయన కూడా రాహువులాగానే వ్యాపారంలో మన కిందకి తొక్కటానికే, కిందకి దిగదార్చడానికే ప్రయత్నం చేస్తుంటాడు, వ్యాపారం ముందుకెళ్లకుండా ఉండడానికి. తద్వారా వ్యాపారం ముందుకెళ్ళకపోతే లాభాలు రావు కదండి. అట్లాగే ఈ కుజుడు కూడా ఇదే రకమైనటువంటి ఫలితాలని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక రవి దశమ స్థానంలో 14 రోజులు ఉంటున్నారు. ఈ 14 రోజుల్లో మనకు చాలా మంచి ఫలితాలు. రవి దశమ స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తారు. ఈయన కూడా మీ వ్యాపారం మంచి అభివృద్ధిలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 4 గ్రహాలలో 14 రోజులు మాత్రం రవి, బుధుడు పూర్తిగాను నెల రోజులు మిమ్మల్ని వ్యాపారపరంగా, వృత్తిపరంగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, అక్కడే ఉన్నటువంటి రాహు, కుజులు మాత్రం మిమ్మల్ని కొంచెం వ్యాపారపరంగా మీరు ఏ వృత్తి చేస్తున్నారో ఆ వృత్తిపరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి అంతా ఉంటుంది. ఇక్కడ 2 గ్రహాలు అటు 2 గ్రహాలు ఇటు. అట్లాగే 4 గ్రహాలు ఒకే రాశిలో ఉన్నప్పటికీ ఎవరి పని వారు చేస్తూ ఉంటారు. సహజమే కదండి. మన కుటుంబంలోనూ ఉంటాం, 4, 5, 6, 7 కుటుంబ సభ్యులు ఉంటారు. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు, అంతే. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అంచేత ఈ విధంగా ఇక్కడ మనకు దశమ స్థానంలో ఉన్నట్టు 4 గ్రహాలు ఆ విధంగా ఫలితాలు ఇస్తాయి. ఇకపోతే ఏకాదశి స్థానంలో శని భగవాను యొక్క సంచారం జరుగుతోంది. ఏకాదశి స్థానం పూర్తిగా
ఏకాదశ స్థానంలో శని భగవానుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. లాభస్థానం కాబట్టి ధనానికి లోటు ఉండదు. సోదరులందరూ మీకు సహకరిస్తారు. ధనార్జన బాగుంటుంది. ఏ వ్యవహారం మీరు మొదలుపెట్టినా కూడా ఆల్రెడీ మొదలుపెట్టి ఉన్నా సరే, లేదా కొత్త వ్యాపారం మొదలుపెట్టినా అందులో పూర్తి విజయాన్ని మీకు శని భగవానుడు అందిస్తూ ఉన్నాడు. ఇక రవి ఏకాదశ స్థానంలో 15వ తారీఖు నుంచి ఇక్కడ 31వ తారీఖు వరకు కూడా మీకు 17 రోజుల పాటు అత్యున్నతమైనటువంటి ఫలితాలు, ఆర్థిక పరంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాడు. ఏ పని మొదలెట్టినా అందులో మీరు పూర్తి విజయాన్ని సాధించే విధంగా ఆయన సహకరిస్తాడు. అలాగే శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఒక 25 రోజులు, ఏకాదశి స్థానంలో 25 రోజుల పాటు మంచి లాభాలన్నీ చేకూరుస్తూ ఉంటాడు. తదుపరి వ్యయ స్థానంలోకి వచ్చి ఒక 6 రోజుల పాటు ఉంటారు. ఇక్కడ కూడా వ్యయ స్థానంలో కూడా చక్కటి ఫలితాలే ఇస్తున్నాడు. అంటే మొత్తంగా 2 రాసుల్లో సంచారము కూడా శుక్రుడిది అనుకూలమైన ఫలితాలే మీరు పొందుతున్నారు. కాబట్టి ఇక్కడ మంచి అనుకూలమైనటువంటి ఫలితాల ద్వారా సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీరు చవి చూడబోతున్నారు. ఇందులో సందేహమే లేదు. అంచేత మీకు ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శని పూర్తిగాను, శుక్రుడు ఒక 25 పూర్తిగా నెలంతా కూడా ఏకాదశ స్థానంలో కానివ్వండి, వ్యయ స్థానం కానీ పూర్తిగా అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. రవి మీకు ఎక్కువ రోజులే, అంటే 17 రోజుల పాటు ఆయన కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అంచేత మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే వీరికి కూడా చాలా బాగుంది. గురువు అనుకూలత ఉన్నది, శుక్రుడు అనుకూలత ఉన్నది, శని అనుకూలత ఉన్నది, రవి యొక్క అనుకూలత కూడా బాగానే ఉన్నది. అలాగే మనకి ఈ బుధుని యొక్క అనుకూలత కూడా చాలా బాగుంది. కాబట్టి రవి కూడా మనకి అనుకూలత బాగున్న కారణంగా చాలా గ్రహాలు, ఎక్కువ గ్రహాలు మనకి అనుకూలత బాగుంది. వీరికి వృషభ రాశి వారికి టోటల్గా చాలా బాగుందని చెప్పచ్చు. కానీ కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటాయి. మనం నిత్యం చెప్పుకునేటువంటి నవగ్రహాల యొక్క శ్లోకాలు చదువుకోండి, లేదా గుడికి వెళ్ళండి, లేదా 41 రోజులు తిరగండి. అంటే మనం చెప్పుకునేవి మాస ఫలితాలు. ఇందులో ఉన్నదే 31 రోజులు. 41 రోజులు చేయాల్సినటువంటిది ఏంటంటే ఎక్కువ కాలం ఉండేటటువంటి కేతువుకి, శనికి, రాహుకి అయితే మీరు 41 రోజులు తిరగటం ద్వారా మరింత, అంటే నెల దాటిపోతున్నా కూడా, నెల అంటే 30 రోజులే కాబట్టి 31 కాబట్టి ఇక్కడ మనం చెప్పుకుంటాం అన్ని రోజులే. అంచేత మీరు 41 రోజులు తిరగటం అనేది మిగతా గ్రహాలకే కాదు, నవగ్రహాలు మీకు ప్రసన్నం అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కొంతకాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పరిస్థితులు ఏమైనా తేడా అనిపిస్తే మళ్ళీ చేస్తూ ఉండొచ్చు. నవగ్రహాల చుట్టూ 41 రోజులు దీక్షగా పట్టండి. 5 నిమిషాలు గుడికి వెళ్ళి వచ్చి ప్రార్థించండి. సర్వసుఖాలు పొందండి. శుభం భూయాత్. పరమ దుర్మార్గులు ఉంటారు. అటువంటి దుర్మార్గులకి కారాగార శిక్ష ఇట్లాంటివన్నీ పడేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం మనోవిచారం కూడా కనబడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఆ 15 రోజులు మాత్రం ఆ రవి ఇస్తున్నాడు తప్పితే అక్కడ ఏకాదశి స్థానంలో ఉన్న 4 గ్రహాలు కూడా ఉన్న రోజులు మంచి అవకాశాలు, మంచి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఇకపోతే వ్యయ స్థానంలో శని పూర్తిగా ఉంటున్నారు. అంటే ఇది ఏలినాటి శని జరుగుతూ ఉన్నది మేషరాశి వారికి. నెలంతా కూడా అక్కడే ఉంటారు. ఆయన ఇంకా చాలా కాలం ఉంటారనుకోండి. మనం చెప్పుకుంటున్నాం మార్చి నెల ఫలితాలు కాబట్టి అక్కడే ఉంటారు. వ్యయ స్థానంలో ఆయన ఉన్నప్పుడు ధన నష్టము, ధన వ్యయము, ధన నష్టానికి, ధన వ్యయానికి చాలా తేడా ఉంటుంది. ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. శత్రు భయము, అలాగే మనోవిచారము, కొంతమందికి కలతర నష్టము, కారాగార శిక్షలు ఇట్లాంటివన్నీ పడేటువంటి అవకాశం శని భగవాన్ యొక్క సంచారం వల్ల కనపడుతుంది. అలాగే ఇక మనం చెప్పుకున్నాం కదండి ఆల్రెడీ శుక్రుడు 25 రోజులు ఇక్కడ వ్యయ స్థానంలో ఉన్నప్పుడు మొదటే చెప్పుకోవడం జరిగింది. అది ఆయన 25 రోజులు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నారు. ఈ రవి మాత్రం కొంచెం ప్రతికూలమైన ఫలితాలే ఇస్తారు వ్యయ స్థానంలో ఉండగా. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనము మేషరాశి వారికి చెప్పుకోవలసి ఉంటుంది. అయితే మొత్తంగా వీరికి చెప్పాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నారు. అలాగే రాహువు పూర్తి అనుకూలంగా ఉన్నారు. శుక్రుడు, రాహువు, రవి పాక్షికంగా, కుజుడు పూర్తిగా. అంటే 4.5 గ్రహాలు మీకు అనుకూలమైనటువంటి 4 గ్రహాలు పైమాటే మీకు అనుకూలం ఉన్నది. కాబట్టి ఒక రకం కాదు, బాగానే ఉన్నది అని చెప్పుకోవచ్చు మనకి వీరికి. ఈ విధంగా ఈ మేషరాశి వారికి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అయితే కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. వాటికి మనం కొన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలు కానివ్వండి,
ఇక మీరు దేని దగ్గరికి వెళ్ళినా నవగ్రహాలకు సంబంధించి దీనికంటే పెద్దగానే ఉంటాయి కానీ చిన్నగా అయితే ఉండవు. విష్ణు సహస్రనామ పారాయణ అద్భుతం. కానీ అదంతా గంట సేపు దగ్గరగా 40 నిమిషాలు 50 నిమిషాలు ఉంటుందది. అలాగే ఈశ్వరాభిషేకం గంటన్నర 2 గంటలు ఉంటుంది. అది ప్రతిరోజు మనం చేసుకోవాలంటే అది రోజు చేసుకునేటటువంటి ఇంట్లో పంచాయతనం ఉన్నటువంటి వారికి మాత్రమే సాధ్యపడుతూ ఉంటుంది. శివలింగం పెట్టుకున్నటువంటి వారికి. అది దానికి నమక చమకాలు ఇవన్నీ రావాలి. ఏం మీకు వచ్చినా రాకపోయినా విద్యావంతులు కాకపోయినా కూడా మీకు అన్నిటికీ కూడా ఈ నవగ్రహ మంత్రాలు చాలా సూక్ష్మంగా మనకి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నవగ్రహాలు పూజించండి, సర్వశుభాలు పొందండి. శుభం.